బిస్కెట్ బేకింగ్ చూసాము, చాయ్ మేకింగ్ చూసాము, అండ్ చాలామంది అద్భుతంగా ఉంటుంది ఆ కన్సిస్టెన్సీ, క్వాలిటీ అన్నీ చెప్పారు కదా. మరి టేస్ట్ చేయకపోతే ఎలా చెప్పండి. నా ముందు చాయ్ ఉంది, మస్కా బన్ ఉంది, వెజ్ పఫ్ ఉంది, డిఫరెంట్ బిస్కెట్స్ ఉన్నాయి. టేస్ట్ చేసేద్దామా? ఈ బిస్కెట్ నేను జనరల్గా ఇంతకు ముందు తిన్నాను, కానీ డైరెక్ట్ ఇప్పుడే బేకింగ్ నుంచి వచ్చింది కదా, ఆ క్రిస్ప్నెస్, వేడిగా ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. ఇలా వెంటనే బేకింగ్ అయిపోగానే ఆ వేడిగా తింటే నార్మల్ బిస్కెట్స్ తిన్నా ఈ ఎక్స్పీరియన్స్ అయితే లైఫ్లో రాదు. అలా ఉన్నాయి బిస్కెట్స్. అండ్ ఇంకో బిస్కెట్ టేస్ట్ చేద్దాం. మరి ఆ బటర్ ఫ్లేవర్ వస్తుంది, చాలా సాఫ్ట్ టెక్స్చర్తో. బిస్కెట్ అయితే పర్ఫెక్ట్, అంత బాగుంది. బేసిక్గా స్వీట్ అంటే షుగర్ తక్కువ తాగాలనుకునే వాళ్ళకి, షుగర్ ఎక్కువ తాగే వాళ్ళకి కూడా ఈవెన్గా చాలా పర్ఫెక్ట్గా ఉంది. నిమ్రా చాయ్ గురించి ఎక్కువ మంది ఎందుకు మాట్లాడతారు అనేది ఒక సిప్ వేస్తేనే అర్థమవుతుంది, అంత కమ్మగా ఉంది.